మొత్తం కలుపుకు నువ్వు. అంటే ఒకే పరమాత్మ తేజస్సు నీలో మూలాధారం నుంచి సహస్రారం వరకు సూర్య అగ్ని సూర్య చంద్రమండలం. అగ్ని సూర్య చంద్ర ఆర్డర్ తప్పకూడదు. అగ్ని సూర్య చంద్ర అదే ఆర్డర్. అదే ఆర్డర్ ఇక్కడ మనం భావన చేస్తున్నాం. ఆ భావమే ఇక్కడ మనకి శ్రీచక్రంలో కూడా 9 ఆవరణలో మొదట 3 ఆవరణలో అగ్నిచక్రం, తర్వాత సూర్యచక్రం, దాని తర్వాత బిందుస్థానం దగ్గరికి వెళ్ళినప్పుడు చంద్రచక్రం అయిపోయింది మొత్తం. ఆ శ్రీ విద్యలో శ్రీచక్రంలో ఏముందో రాములో అదే ఉంది. అందుకే రామ 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 అంటూ అంటూ ఉండడం అలవాటు చేసుకుంటే మీకు తెలియకుండా కుండలిని శక్తి జాగరణ చెంది మోక్షాన్ని ఇస్తుంది. అది రామనామంలో ఉన్న రహస్యం, మీరు తెలుసుకోండి. అందుకే ఆనందం ఆనందం అంటే చాలదు. రామ 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 అంటే మీ కుండలిని గురించి తెలియకపోయినా జాగరణ జరుగుతుంది. అందుకు చెప్పారు 7 కోట్ల మహామంత్ర సారమని. ఊరికిని వర్ణించడానిక ఇంకోటి చెప్తోంది శాస్త్రం. రామనామం గొప్పది అని శాస్త్రం చెప్తే ఏదో మనం జపించాలని అలా చెప్తారులేండి అంటే పాపం వస్తుందట. రామ గురించి చెప్పిన ఏ గొప్ప మాట కూడా అతిశయోక్తి కాదు, ఇది తెలుసుకోండి. అందుకే రామ అనే దానిలో నీ కుండలిని జాగరణ చెందించి సహస్రారం వరకు తీసుకెళ్ళగే శక్తి ఉందయ్యా. యోగశాస్త్రపరంగా అర్థం ఎన్ని అర్థాలు చెప్పాం ఇక్కడ. అందుకే సూర్య చంద్ర అగ్నుల యందు ఉన్నటువంటి తేజస్సు. అందుకే రా అంటే అగ్ని, ఆ అంటే సూర్యుడు, మా అంటే చంద్రుడు. ఇవి అక్షర విజ్ఞానం మంత్ర విజ్ఞానం తెలిస్తే తెలుస్తాయి. ఏ అక్షరం ఏ దేవతని తెలియజేస్తుంది, ఏ దేవతా బీజం ఉందో తెలియాలి. కనుక రకారంలో అగ్ని బీజం ఉంది, అకారంలో సూర్య బీజం ఉంది, మకారంలో చంద్ర బీజం ఉంది. పైగా ఆ ఊ మాలో ఏమున్నాయో రా ఆ మాలో అదే ఉన్నాయి అని చెప్పాడు. ఇక్కడ గొప్ప మాట. ఇక్కడ అందులో ఉన్నదే ఇందులో ఉన్నదయ్యా. పైగా శివుడు చెప్తాడు రకార అకార మకారములు 3 బ్రహ్మ విష్ణు రుద్రుల్ని తెలియజేస్తుంది. అంటే ఈయన ఎవడు? కేవలం నారాయణుడే కాదురా, బ్రహ్మ విష్ణు రుద్రాత్మకుడైన నారాయణుడు, త్రిమూర్త్యాత్మకమైన నారాయణుడు. ఎప్పుడైనా మనం భగవంతుడిని ఆరాధించినప్పుడు త్రిమూర్త్యాత్మకంగా ఆరాధించాలి, కానీ అందులో ఒకడు అని చూడకూడదు. అది అజ్ఞానం అనిపిస్తుంది. అందుకే ఎవ్వనిచే జనించి జగం ఎవ్వని లోపల ఉండి లీనమై ఎవని ఎందడిందు ఆ పరిపూర్ణతత్వం రాముడు. కనుక రామ అనగానే సృష్టి స్థితి లయకారకుడైనటువంటి ఆ దివ్య తేజస్వరూపాన్ని కూడా ఇక్కడ చెప్పారు. ఇక్కడ అందుకే రా ఆ మా. ఇంకో భావన చేస్తారండి. రా అంటే అగ్నిట. అగ్ని ఏం చేస్తుందంటే మన దోషాలంటే దహనం చేస్తుందట. ఎందుకంటే జ్ఞానం రావాలంటే అడ్డుకుంటున్నది ఏంటో తెలుసా? కొందరికి జ్ఞానం పాపం నెత్తికి ఎక్కదు. ఎందువల్ల? దోషాలు ఉన్నాయి కనుక. మీరు పాత్రలో నీళ్లు పోయాలన్నా పాత్ర శుభ్రంగా ఉండాలి, జ్ఞానం రావాలన్నా పాత్ర శుద్ధం ఉండాలి, చిత్తపాత్ర శుద్ధం ఉండాలండి. శుద్ధం లేని మనస్సుకు బోధ చేస్తే అది నిద్రపోతుందని చెప్పారు పెద్దవాళ్ళు. కనుక మనం భగవద్గీత చెప్తున్న నిద్రపోతున్నామంటే ఇంకెంత శుద్ధులు కావాలో ఆలోచించుకోండి ఇక్కడ. అందుకు ముందు కావాల్సింది శుద్ధత. పాపాలు నశించాలి. రా అనే అగ్నిబీజం ఏం చేస్తుందంటే పాపనాశనం చేస్తుందట. ఆ అనే సూర్యబీజం జ్ఞానాన్ని ఇస్తుందట. మా అనే చంద్రబీజం శాంతిని ఆనందాన్ని ఇస్తుందట. రామ అనగానే పాపములు నశించి జ్ఞానము లభించి సచ్చిదానందము లభిస్తున్నది. ఇంకేం కావాలండి ఇక్కడ? పాపనాశనం, జ్ఞానకారకం, తాపహారకం, ఆనందకారకం రామనామం. అది ఆ 3 అక్షరాల్లో ఉన్నటువంటి శక్తి ఇది. అందుకు ఆ రామ అనేది ఆ 2 అక్షరాలే చాలయ్యా అంది. రామనామం అని దీపదరు దేవ్ జీహికి ద్వార్ అంటున్నారు తులసీదాస్. అయ్యా మనకు లోపల బయట కూడా చీకటి, అజ్ఞానపు చీకటి ఉంది, ఇది పోగొట్టడానికి ఒక పని చేయి అన్నాడు. పూర్వకాలంలో ఇంట్లో చీకటి బయట చీకటి పోగొట్టడానికి ద్వారంలో దీపం పెట్టేవారట. ద్వారంలో దీపం పెడితే లోపల చీకటి పోతుంది, బయట చీకటి పోతుందిట. అలాగే నీ నాలిక అనే ద్వారం దగ్గర రామ అనే దీపం పెడితే నీ లోపల అజ్ఞానం పోతుంది, బయట అజ్ఞానం పోతుంది, జ్ఞానమయమైపోతావు అని చెప్పాడు మహానుభావుడు తులసీదాసు. రామనామం అనే దీపధరు జీహ దేహికి ద్వార్ తులసీ భీతర్ బాహరహు ఔచాహసి ఉజువార్ అన్నాడు అక్కడ. అది రామనామం యొక్క మహిమ. అలాంటి పేరు పెట్టాడండి. పైగా రమంతే యోగినోనంతే సత్యానందే చిదాత్మని ఇది రామపదే నాసౌ పరబ్రహ్మాభిధీయతే అని నిర్వచనం ఇచ్చారు. యోగులందరూ ఏ దివ్యతత్వానికి చేరి ఆనందిస్తూ ఉంటారో ఆ దివ్యతత్వం రామ. అంటే యోగులు ఎక్కడికి వెళ్తే ఆనందిస్తారు? ముక్తానాం పరమాగతి, పరమపదానికి చేరి కదా తరిస్తారు. ఆ పరమపద స్వరూపమే రామ. పైగా ఈయన అందరిలో ఉంటాడు. ముఖ్యంగా సర్వజనుల్లో ఆనందరూపుడైన పరమాత్మతడే. మనందరిలో ఆనందరూపమైన పరమాత్మ ఉన్నాడు. ఆయన తెలుసుకోలేకపోవడం వల్ల దుఃఖం ఉంది, ఆయన తెలుసుకుంటే ఆనందమే. మనలోనే ఉన్నటువంటి పరమాత్మట. అందుకే ఆయన గురించి చెప్తూ రమించువారెవరురా రఘుత్తమా నిను విన శమాది షడ్గుణగణ సకల భువన జనులలో రమించువారెవరురా రం అనే సుమర్మము రామయనే శర్మము అని కీర్తించారు ఎవరు? త్యాగరాజుల వారు.
ఆయన రామమంత్రం 96 కోట్లు పండించుకున్నాడంటే ఆయన చెప్పగలడు కానీ ఇంకెవరు చెప్పగలరండి? పైగా రామనామం అందరికీ అంత తేలిగ్గా తెలియదుట. ఎవరికి తెలిసయ్యా అంటే చెప్తున్నారు, పావు నెరుంగు బ్రహ్మ. చూడండి, రామాన్ని తరించిపోగలం కానీ రామలో ఉన్నటువంటి అద్భుతం ఎంత చెప్పినా కూడా సామాన్యులకు తెలియదు. పావు నెరుంగు బ్రహ్మ సగపాలును మాత్రమెరుంగు పార్వతీదేవియు. ఇక్కడ రామతారక మంత్రంలో గొప్పతనం పావు భాగం బ్రహ్మదేవుడికి తెలుసుట. ఇంకా మన గురించి మనం ఆలోచించుకోవాల్సిందే. పావు నెరుంగు బ్రహ్మ సగపాలును మాత్రమెరుంగు పార్వతీదేవియు. పార్వతీదేవికి సగం మాత్రమే తెలుసుట. మరి పార్వతీదేవికే సగం తెలుసుట. మరి మొత్తం రామమహత్ ఎవరికి తెలిసాయంటే తెల్లము రామమహత్తు కృత్స్నము శివుడెరుంగు అన్నాడు. ఇక్కడ సంపూర్ణమైన రామనామ మహిమ శివుడికి మాత్రమే తెలుసు. శివుడికి మాత్రమే తెలుసు కనుకనే ఈశ్వర ఉవాచ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఎంత గొప్ప శ్లోకం తెలుసా ఇది? ఇదే ఒక మంత్రం, రామతారక మంత్రం కలిపిన 3 శ్లోకములు ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి, ఆ శ్లోకాలు చేసుకోండి. అది చెప్తూ శివేనా అనొచ్చు. అంటే అంత బాగా అలవాటైపోయాయి మనకు అంత గొప్ప మంత్రాలు. అవే తరింపజేస్తాయి. చూడండి అక్కడ ఉన్నటువంటిది ఏంటో. ఒకటి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే. రెండవది రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఇంకొకటి ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఈ 3 ఎప్పుడు పెట్టుకుంటే పెద్ద సిద్ధే మనకి, ఎక్కడికి వెళ్ళినా కాపాడుతాయి. ఇందులో మొదటిది శ్రీరామ రామ రామేతి. దీని అర్థం తెలిస్తే ఇది ఎలా మంత్రమైందని డౌట్ వస్తుంది. చూడండి, పార్వతీదేవితో అన్నట్ట ఎందుకు 1000 నామాలు అలాగ ఇప్పుడు పడతావు, శ్రీరామ అనుకో చాలన్నట్ట. పైగా శ్రీరామ రామ రామ 3 మార్లు రామ 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 శ్రీ ముందు పెట్టుకో. శ్రీ అంటే అమ్మ సీతమ్మ కలిసిందండి. శ్రీరామ రామ రామ ఏమిటి అంత గొప్ప మంత్రం ఇది? నేనెప్పుడూ శ్రీరామ రామ రామ అంటూనే ఆనందిస్తూ ఉంటాను అన్నాడు. ఎవరు? రమే. ఈ శ్లోకంలో ఉన్న అందం కొద్దిమంది గ్రహించి ఆనందించినా నేను తృప్తి చెందుతాను కనుక చెప్పబోతున్నా, ఏకాగ్రంగా వినండి. ఇందులో ఉన్న అందం ఏంటో